బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి నేతలు అక్రమ మార్గాల ద్వారా ఇసుక, మట్టిని దోచేస్తున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గం కొత్తపల్లి చెరువును తవ్వుకుని తమ సంపద పెంచుకుంటున్నారన్నారు. వైసీపీ శ్రేణులతో కలిసి చెరువును పరిశీలించారు. ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచేలా అధికారులు పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జూపల్లిని కలిశారు. పదోన్నతులు కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజా సంఘాలు ధర్నా చేపట్టాయి. ఇనుమూరులో నెలకొన్న భూ వివాదంలో గిరిజన మహిళలపై దాడి చేసిన రెవెన్యూ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ప్రత్యేక రెవెన్యూ క్లినిక్ సదస్సు నిర్వహించారు. జేసీ అపూర్వ భారత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వార్షిక నేర నివేదికను ఎస్పీ నితికా పంత వివరించారు. నమోదైన కేసులు, నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ చేసిన కృషిని ఎస్పీ వెల్లడించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ వివరించారు. 2025లో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని, పోలీసుల పనితీరులో ప్రజల్లో నమ్మకం పెరిగిందని ఎస్పీ వెల్లడించారు. కాలు అరిగేలా తిరుగుతున్న ఎంఆర్ఓ కనికరించడం లేదని పెద్ద కనపర్తి గ్రామానికి చెందిన నాగురమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సర్టిఫికేట్ కోసం 5 నెలల నుంచి తొడ్డంబేడు తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అగ్నివన్ని కుల క్షత్రియ సంఘం క్యాలెండర్ ను బెంగళూరు నందకుడి శక్తిపీఠం స్వామీజీ జగద్గురు శ్రీ 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 ప్రాణవనందపురి స్వామీజీ ఆవిష్కరించారు. అనంతరం శ్రీశైల అన్నదాన సత్రం నిర్మాణం గురించి కమిటీ సభ్యులు చర్చించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాదిగా భక్తులు వస్తారని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి మేరుక నాగార్జున విమర్శలు కురిపించారు. చంద్రబాబు చర్యలకు ప్రజామోదం లేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యే బడేటి చంటి స్వీకరించారు. ఏలూరులోని కార్యాలయంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లాలో 100% విజయ డంకా మోగించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ పై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు. కేటీఆర్ ప్రజాక్షేత్రాన్ని వదిలేసి ఎక్స్ వేదికకే పరిమితమయ్యారన్నారు. క్షేత్రస్థాయిలోకి రావాలని తన చెల్లి చెప్పినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. ఆదోనిని జిల్లా చేయాలని విద్యార్థి యువజన జేఏసీ సంఘాలు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. 75 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమంపై పాలకులు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. పత్తికొండలో న్యాయవాదులు వినూత్న రీతిలో చేతులకు సంకెళ్లు కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. కోర్టును, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. విశాఖలో జరిగే అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని కర్నూలులో సిఐటియు వాలంటీర్లు కవాతు నిర్వహించారు. మహాసభలో కార్మిక వర్గ సమస్యలపై పెద్ద ఎత్తున చర్చిస్తామని సిఐటియు నేత రాధాకృష్ణ తెలిపారు.
సింహాచల దేవాలయానికి చెందిన భూములను కాపాడాలని కర్నూలు జిల్లా విహెచ్పి అధ్యక్షుడు మదిలేటి డిమాండ్ చేశారు. దేవాలయ భూములపై అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం అడికొప్పలులో జరిగిన జెండా హత్యల కేసులో నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితులకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించగా గురజాల సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ నివాళులర్పించారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని నిరసనగా వచ్చే మార్చి 5న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. మందడంలో చనిపోయిన రామారావు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలంటూ బాబురావు డిమాండ్ చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.